మోంతా తుఫాను దృష్ట్యా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. ఈ సందర్భంగా స్తంభాల చెరువు ప్రధాన రహదారిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న బాధితులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఆహార పదార్థాల నిర్వహణ, వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నపిల్లలతో వృద్ధులతో మమేకమై భరోసా ఇచ్చారు. రానున్న 2 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు పలు సూచనలు చేశారు. అటు కోస్తా రాయలసీమ వైపు లాగా కాకుండా ఇటు కొంత మేర తక్కువగానే ఉంది. దాని నేపథ్యంలోనే అవసరమైన రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము. పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా 23 రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పటికే దాదాపుగా 3 రీహాబిలిటేషన్ సెంటర్స్ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. మిర్చియాడ్ వైపు ఒకటి, ఇక్కడ పుల్లయ్య స్కూల్ ఒకటి, అదేవిధంగా చిన్మయ స్కూల్ ఒకటి, ఇలా 3 కూడా ఇప్పటికే నిండిపోయి ఉన్నాయి. ఈరోజు పుల్లయ్య హై స్కూల్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ దాదాపుగా 180 మంది చేరుకోవడం జరిగింది. వారు రాత్రి నుంచే ఇక్కడ ఉండడం జరిగింది. రాత్రి సాంబార్ రైస్ మరియు కర్డ్ రైస్ అందించడం జరిగింది అధికారులందరూ కూడా. పొద్దున కూడా టిఫిన్, మరి ఇప్పుడు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తామంటున్నారు. అందరూ సౌకర్యంగా ఉన్నారు. సరిపడా టాయిలెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. వాటర్ కూడా మంచిగా సురక్షితమైన మంచినీరే వీళ్ళకి అందరికీ అందిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అన్నీ బాగానే ఉన్నాయి, సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా 36వ డివిజన్ నుంచి రైలు కట్ట ప్రాంతం మీద ఉంటున్న నివాసితులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ పునరావాస కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఇంకా కూడా సాయంత్రానికి దాదాపుగా ఇంకొక 60-70 మంది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ అధికారులు, సచివాలయ సిబ్బంది, మా యొక్క క్యాడర్ మొత్తం అందరూ కూడా అంచనా వేసి వారికి సౌకర్యమైనవన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు. మరి ముఖ్య అవసరాలైన మెడిసిన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నాము. చంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పాలు అవి కూడా ఇస్తున్నారు. అదేవిధంగా మనకు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉన్నారు, ఆవిడకి కూడా స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా ఈ 2 రోజులు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ఏ అవసరాలతో వచ్చినా కూడా ఇటు నోడల్ ఆఫీసర్లకు కానివ్వండి, మా క్యాడర్ కానివ్వండి, లేదంటే గుంటూరు పశ్చిమ ఆఫీసుకి కానివ్వండి కాల్ చేస్తే త్వరితగతిన మేము వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాము. అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇది ఒక సద్వినియోగపరచుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. సో ప్రజలందరూ కూడా అవసరమైతే మాత్రమే బయటికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ముఖ్య అవసరాలు ఏవైనా ఉన్నాయో సరుకులు అలాంటివన్నీ కూడా తెచ్చిపెట్టుకోవాలి అని నేను చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఈ 2-3 రోజులు అంటే ఈ వర్షాలు ఉన్నన్ని రోజులు కూడా వాటర్ కాస్త కాచి వడపోసి తీసుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను.